విధంగా ప్రార్థన తర్వాత సుష్మయామం తర్వాత సూర్య నమస్కారం తర్వాత ఆసనం తర్వాత ప్రాణాయామంకి వచ్చేసాం. నెమ్మదిగా ఇట్లా నడుము నిటారుగా మెడ నిటారుగా తీసుకొని భస్త్రికా ప్రాణాయామంలో 3 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఒక పీల్చాలా, వదలాలి, పీల్చాలా, వదలాలి, పీల్చాలా, వదలాలి. రేచకము, పూరకము, కుంభకము ఈ 3 ఉంటేనే అది ప్రాణాయామం అంటారు. కాబట్టి శ్వాస తీసుకోవడం, లోపల ఆపడం, వదలడం, దీన్ని భస్త్రికా ప్రాణాయామం అంటారు. దీన్ని సింగిల్ కూడా వేసుకోవచ్చు. ఈ మాదిరిగా ఒక నిమిషం ఒక సైడ్ సమయానుకూలంగా తొందర వేస్తున్నా. ఇది 2వ రకం. 3వ రకం వేగంగా వేసుకోవడం. ఈ విధంగా అబ్జర్వేషన్ చేయాలి బాడీ. ఈ విధంగా 3 సార్లు చేయాలి. ఈ విధంగా భస్త్రిక అనేది పూర్తి చేసుకున్నాం. 2వది కపాలభాతి ప్రాణాయామం. కపాలభాతిలో శ్వాస బయటకు పొట్టలో పడిచేస్తాం. శ్వాస నిట్టడం వల్ల లోపల ఉన్న సూక్ష్మమైనటువంటి క్రిములు, కీటకాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇది ప్రాణాయామం కాదు, ఇది ఒక క్రియ. మనం ఎట్లయితే నీళ్లు తాగి వమనం చేస్తామో క్రియ చేస్తాం. ఆ క్రియ వల్ల లోపల ఉన్న చెత్త అంతా బయటకు వెళ్ళిపోతుందో అట్లా శ్వాస రూపంలో చెడు వాయువు దూరం వెళ్ళిపోతుంది, చెడు బ్యాక్టీరియా దూరం అవుతుంది. ఈ మాదిరిగా మనము కపాలభాతి ప్రాణాయామం కిందకి వచ్చింది. నిజానికి క్రియ ఇది కపాలభాతి క్రియ. ఓకే, అయిపోయిన తర్వాత దీన్ని సింగిల్ కూడా వేసుకోవచ్చు. ఒక నిమిషం ఇదేమవుతుంది. ఈ మాదిరిగా చేసుకున్నాం. తర్వాత 3వ రకము శ్వాసను బయటకు నెట్టి పొట్ట లోపలికి తీస్తాం కదా, లోపలి ఉంచాలి. శ్వాస మాత్రం బయటకు నెట్టి ఉండాలి. లోపలి ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కొద్దిగా ఒత్తిడి కలిగి పొట్టలోనికి పోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కపాలభాతి చేసుకున్నాం. తర్వాత అగ్నిసార క్రియ, జఠరాగ్ని ఉంటుంది. జఠరాగ్నిని మనం శుద్ధి చేసుకోవడానికి, ఒక ఆకలి మందంగా ఉంటే అది ఉత్తేజం చెందడానికి ఈ అగ్నిసార క్రియ చాలా ఉపయోగపడుతుంది. శ్వాస తీసుకోవాలా, వదలాలా, వదిలేసిన తర్వాత పొట్ట లోపలికి బయట. ఈ విధంగా 3 సార్లు చేసుకోవాలి. ఇది కూడా అగ్నిసార క్రియ.
లేదు పొట్ట లోపలికి బయట. విధంగా 3 సార్లు వేసుకోవచ్చు. మనం సమయానుకూలంగా ఒక 2 సార్లు వేసాం. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం అని బయట అంటున్నారు. ఇది నాడీ శుద్ధి ప్రాణాయామం కూడా అంటారు. దీన్ని నెమ్మది శ్వాస తీసుకొని నెమ్మది శ్వాస వదలడం, నెమ్మది శ్వాస తీసుకొని నెమ్మది శ్వాస వదలడాన్ని అనులోమ విలోమ అంటారు. దీన్ని నెమ్మది శ్వాస తీసుకొని లోపల ఆపేసి నెమ్మదిగా వదలడాన్ని నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు. ఆపడం కుంభకం చేయడం వల్ల పీల్చాలి, లోపల ఆపాలి, బయటకు వదలాలి. మళ్ళీ పీల్చి లోపల ఆపి ఇది నాడీ శుద్ధి ప్రాణాయామం. ఈ విధంగా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కపాలభాతి కూడా 5, 10, 15 నిమిషాలు కూడా చేసుకోవచ్చు. భస్త్రిక మాత్రం 5 నిమిషాలే చేయాలి. ఇది నియమం. ఓకే, ఇది మనం తెలుసుకుని ఇప్పుడు ఉజ్జాయి ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం. ఓంకారం ఆ ఊ అని మకార ఉకార మకార అకార ఉకార మకార శబ్దాలను తీసుకున్నాం. ఉజ్జాయి ప్రాణాయామం. మొదటి వాళ్ళు ప్రారంభించేవాళ్ళు ప్రాణాయామం ఈ విధంగా చేయాలి. ఈ మాదిరిగా ఉజ్జాయి ప్రాణాయామం థైరాయిడ్ సమస్యలు డైలీ ఒక 10 సార్లు వేస్తే థైరాయిడ్ సమస్య దూరం అవుతుంది. ఓకే, ఇప్పుడు భ్రమరి ప్రాణాయామం. నెమ్మది శ్వాస తీసుకొని శ్వాస తీసుకున్న తర్వాత నోటిని మూసేసి అని శబ్దం చేయాలి. ఈ విధంగా కొద్దిసేపు ధ్యానంలో ఉండి బొట్టు పెట్టుకునే దగ్గర బుక్కిటి స్థానంలో స్థానాన్ని మన మనసును అక్కడ నిలిపి ధ్యానం చేసుకోవచ్చు. 5, 10 నిమిషాలు, 15 నిమిషాలు మన సమయానుకూలంగా ఎంత సమయం ఉంటే అక్కడ అంత సమయం ఉంటుంది. ఇదే సప్త చక్రాలుగా మనం చెప్తుంటారు కదా, ఆ చక్రాల పైన ఇది ఆజ్ఞా చక్రం, సహస్ర చక్రం, విశుద్ధి చక్రం,
అనాహతన చక్రము, మణిపూర చక్రము, సహస్ర మూలధర స్వాదిష్టాన చక్రము. కిందికి అంటే వెన్నుపూస నేలకు ఆనటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది మూలాధార చక్రం. ఈ 7 చక్రాలపైన మనం మనసు నిలిపి ధ్యానం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 3 సార్లు ఓంకారం. శ్వాస తీసుకొని లాంగ్ చేయాలి. ఆ శబ్దాన్ని వైబ్రేషన్ గమనించాలి కొంచెం. తర్వాత అకారము, ఉకారం, మకారం. కొంచెం మౌనం ఉండి ఆ శబ్దం యొక్క వైబ్రేషన్ గమనించి ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రం కాకుండా ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యుర్మా అమృతంగమయ. ఈ విధంగా మనకు అనుకూలంగా ఏ మంత్రమైనా మంచి యొక్క మంత్రాన్ని మనం జపం చేసుకోవచ్చు. 2 చేతులు రాపడేసి నెమ్మదిగా తెలుసు ఆ యొక్క శక్తిని, ఆ యొక్క చేతుల యొక్క వేళ్ళల్లో శక్తి ఉంటుంది. శక్తిని మనం ఈ విధంగా స్పర్శించాలి. నెమ్మదిగా తెలుస్తూ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భూమాతకు నమస్తే. అందరికీ నమస్తే, ధన్యవాదాలు. ఓం నమస్తే.